Greetings to all the viewers and a hearty welcome to my channel English Teacher at the rate of Rhyming Raja. సో మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా ఈరోజు మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు పాస్ట్ టెన్స్ మొత్తం డిస్కషన్ అయిపోయింది. ఒక పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తప్ప ప్రజెంట్ సింపుల్ టెన్స్ గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేసినాం. ఆ వీడియో చూడండి. ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఇది చూస్తే మీకు చాలా అండర్స్టాండింగ్ బెటర్గా ఉంటుందని మై అడ్వైస్. సో ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటిది, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం, దాని స్ట్రక్చర్ ఏంటిది, అసలు డూ వి యూజ్ ఆల్వేస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఆర్ దేర్ ఎనీ వర్బ్స్ దట్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనే దాని గురించి మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫస్ట్ మనము ఎందుకు యూజ్ చేస్తామో దాని డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈస్ యూజ్ టు డినోట్ అన్ యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఎందుకు యూజ్ చేస్తాం మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను? ఇట్ ఈస్ యూజ్ టు డినోట్ అన్ యాక్షన్ దట్ ఇస్ గోయింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. అంటే మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులను గురించి, వర్తమాన కాలంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులను గురించి చెప్పడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్ టు డినోట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఇన్ ద ప్రజెంట్. అంటే ప్రస్తుతం వర్తమాన కాలంలో జరుగుతున్నటువంటి పనులను గురించి తెలపడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. మరొకసారి, ఇట్ ఈస్ యూజ్ టు డినోట్ అన్ యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. స్ట్రక్చర్, జనరల్ స్ట్రక్చర్ వచ్చేసి ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజర్, ఆర్ సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజర్, ఆర్ ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఆమె ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ఐ విచ్ మీన్స్ నేను. సో ఐ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్ ఐ అయినప్పుడు మనం ఆమె యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ అనేది సింగులర్ అయినప్పుడు మనం ఈజ్ యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయినప్పుడు మనం ఆర్ యూజ్ చేస్తాం. ఇంకా దాంతోపాటు ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అండ్ ప్లస్ ఇంగ్, కమింగ్, గోయింగ్, రన్నింగ్ ఉంటాయి కదా, దిస్ ఈజ్ కాల్డ్ ప్రజెంట్ పార్టిసిపుల్. నెక్స్ట్ ఆబ్జెక్ట్. మరి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ తెలుసుకోవడానికి క్లూస్ ఏంటి మనకు? నౌ, టుడే, ఎట్ ప్రజెంట్, కరెంట్లీ, రైట్ నౌ. సో దీస్ ఆర్ ద క్లూస్ టు ఐడెంటిఫై ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్. సో ఇది ఈ స్ట్రక్చర్ని సాటిస్ఫై చేస్తున్నదా లేదా చూడండి. ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్, స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ ఆమ్ ఆర్ ఈజర్ ఆర్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లస్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఐ. సో సబ్జెక్ట్ ఐ అయినప్పుడు మనం ఏం తీసుకుంటాం? యామ్ తీసుకుంటాం, యామ్ తీసుకున్నాం. నెక్స్ట్ ప్రజెంట్ పార్టిసిపుల్, ప్లేయింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్. ఆబ్జెక్ట్ క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. నవ్ అనేది ఏంటిది? క్లూ. ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నవ్ అంటే ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నాను. సో ఇంకొక యూజ్ చూడండి, యాక్షన్స్ హ్యాపెనింగ్ నవ్, టెంపరీ యాక్షన్స్ ప్లాన్డ్ నియర్ ఫ్యూచర్. సో సమీప భవిష్యత్తులో జరిగేటువంటి పనులను ఇప్పుడే మనం ప్లాన్ చేసినట్టయితే వాటిని కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను యూజ్ చేసి చెప్తాం. సో సీ స్టడింగ్ నవ్, సీస్ స్టడింగ్ నవ్, ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ప్రజెంట్ ఎవ్రీ టెన్స్ హ్యాస్ 4 ఫార్మ్స్: అఫర్మేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఆర్ అఫర్మేటివ్ ఫార్మ్, నెగటివ్ ఫార్మ్, ఇంటరాగేటివ్ ఫార్మ్, నెగటివ్ ఇంటరాగేటివ్ ఫార్మ్. సో అఫర్మేటివ్ ఫార్మ్ చూద్దాం. అఫర్మేటివ్ ఫార్మ్ ఏంటంటే, సో ఇది పాజిటివ్ అన్నట్టు. అఫర్మేటివ్ అంటే పాజిటివ్, అదే అసెటివ్ అంటే పాజిటివ్ లేదా నెగిటివ్ ఏదైనా కావచ్చు. అఫర్మేటివ్ అంటే మాత్రం ఏంటి? ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్ మనం అఫర్మేటివ్ అంటామండి. సబ్జెక్ట్ ప్లస్ ఆమ్ ఆర్ ఈజర్ ఆర్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లస్ సబ్జెక్ట్. చూడండి ఎగ్జాంపుల్స్, ఐ ఆమ్ ఈటింగ్ ఎ బనానా, ఐ ఆమ్ ఈటింగ్ ఎ బనానా. స్ట్రక్చర్ చూడండి, ఐ సబ్జెక్ట్, ఆమ్. సో యాజ్ పర్ ద స్ట్రక్చర్ ఆమ్ సబ్జెక్ట్ అయితే ఆమ్ యూజ్ చేస్తాం. సో ప్రజెంట్ పార్టిసిపుల్ ఈటింగ్, ఆబ్జెక్ట్ అ బనానా. నెక్స్ట్ దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్, సబ్జెక్ట్ దే. ఆర్ సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి? ఆర్ యూజ్ చేయాలి. దే ఆర్ ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లేయింగ్, ఆబ్జెక్ట్ ఫుట్బాల్, దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. నెక్స్ట్ సి ఈస్ డ్రాయింగ్ అ పిక్చర్, సి ఈస్ డ్రాయింగ్ అ పిక్చర్. సో సి సబ్జెక్ట్. సో సి అనేది సింగులర్ కాబట్టి మనం ఏమి యూజ్ చేస్తాం? ఈజ్ యూజ్ చేస్తాం. ఇక్కడ దే అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ యూజ్ చేసినాం మనం. సి ఈస్ ప్రజెంట్ పార్టిసిపుల్ డ్రాయింగ్, ఆబ్జెక్ట్ అ పిక్చర్. సో సి ఈస్ డ్రాయింగ్ అ పిక్చర్. సో దిస్ ఈజ్ అఫర్మేటివ్ సెంటెన్స్. ఇది అఫర్మేటివ్ సెంటెన్స్ రాసే విధానం అండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక అఫర్మేటివ్ సెంటెన్స్ ఎలా రాయాలంటే ఇది, ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి మనం రాయాలా. సో ఇలాంటి ఇంకొక మీరు ఓన్ ఒక 10, ఈ మూడే కాకుండా ఒక 10 రాసి ప్రాక్టీస్ చేయండి. సో ఐఎమ్ ఈటింగ్ ఏ బనానా అన్నది. సపోజ్ ఈటింగ్ బదులు ఇంకేమైనా పెట్టండి, ఐఎమ్ డ్రాయింగ్ ఏ పిక్చర్, ఐఎమ్ బయింగ్ ఏ ఐఎమ్ బయింగ్ అ సోప్, సో ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్.
సో అట్లా దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్, దే ఆర్ ప్లేయింగ్ ఖోఖో, షీ ఈస్ ప్లేయింగ్ ఫుట్బాల్, హీ ఈస్ ప్లేయింగ్ ఫుట్బాల్, వీఆర్ రన్నింగ్, దే ఆర్ జంపింగ్. సో ఇట్లా నంబర్ అన్ని ప్రొనౌన్స్ తీసుకోండి, కొన్ని నౌన్స్ తీసుకోండి, ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటా పోండి. సో ఆటోమేటికల్లీ యూ విల్ అల్టిమేట్లీ యూ విల్ బికమ్ పర్ఫెక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతేనే మనకు పర్ఫెక్ట్ అవుతామండి. చూడండి నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. నెగిటివ్ ఏం లేదు, మధ్యలో ఈ హెల్పింగ్ వర్బ్స్ తోట నాట్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ తర్వాత నాట్ అనే అడ్వర్బ్ నాట్ చేస్తుంది నెగిటివ్ ఏదైనా. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ ఆమ్ ఆర్ ఈజ్ ఆర్ ప్లస్ నాట్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్. ఐ ఆమ్ ఈటింగ్ ఏ బనానా అన్నాం ఇంత అఫర్మేటివ్ సెంటెన్స్. ఇక్కడ ఐ ఆమ్ నాట్ ఈటింగ్ ఏ బనానా సింపుల్. ఆమ్ తర్వాత నాట్ పెడితే, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెడితే అది నెగిటివ్ అయిపోతుందండి. దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్, సీజ్ నాట్ డ్రాయింగ్ ఎ పిక్చర్. సో అంతే, నాట్ ఈటింగ్ ఏ బనానా, నేను బనానా తింటలేను. దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్, వాళ్ళు ఫుట్బాల్ ఆడతలేదు. సీజ్ నాట్ డ్రాయింగ్ ఏ పిక్చర్, ఆమె పిక్చర్ డ్రా చేస్తలేదు. ఇది నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్. మరి హౌ టు ఆస్క్ ఏ క్వశ్చన్, ఒక ప్రశ్న ఎలా అడగాలి అనే దాన్ని, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఒక ప్రశ్న ఎలా అడగాలి. ఏం లేదండి, ఆ హెల్పింగ్ వర్బ్స్ ను బయటకు తీసుకొచ్చి ఆ హెల్పింగ్ వర్బ్స్ తోటి మనం సెంటెన్స్ స్టార్ట్ చేస్తే అదే ప్రశ్న అవుతుంది, అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, సబ్జెక్ట్ ప్లస్ ఆమ్ ఇస్ ఆర్ ఉన్నాయి కదా. సో అఫర్మేటివ్ లో ఎట్లా స్టార్ట్ అయింది, సబ్జెక్ట్ ప్లస్ ఆమ్ ఆర్ ఈజ్ ఆర్. రైట్, ఇక్కడ ఏం చేయాలంటే ఇంటరాగేటివ్ లో ఆమ్ ఆర్ ఈజ్ ఆర్ ను బయటకి తీసే, వీ హ్యావ్ టు ఎల్సిట్ దీస్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ వీ హ్యావ్ టు బిగిన్ ద సెంటెన్స్ విత్ దీస్ హెల్పింగ్ వర్బ్, దెన్ ఇట్ బికమ్స్ ఎన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. చూడండి ఇక్కడ ఆర్ యూ ఈటింగ్ ఎ బనానా, అఫర్మేటివ్ ఏమన్నా మనం యు ఆర్ ఈటింగ్ ఎ బనానా అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం ఇంటరాగేటివ్ లో ఆర్ యూ ఈటింగ్ ఎ బనానా అంటే హెల్పింగ్ వర్బ్ బయటకి తీసుకొచ్చినాం. ఆర్ యూ ఈటింగ్ ఎ బనానా, స్పోకెన్ అండ్ రిటర్న్ ఆన్సర్స్, నెగిటివ్ అండ్ పాజిటివ్ ఆన్సర్స్. సో పాజిటివ్ స్పోకెన్ ఆన్సర్, స్పోకెన్ ఎస్ ఐ ఆమ్. ఆర్ ఈటింగ్ ఏ బనానా అంటే ఏమంటాం మనం, నువ్వు బనానా తింటున్నావు అంటే ఏమంటావు, ఎస్ ఐ ఆమ్, అవును నేను తింటున్నాను. నో ఆమెంట్, నో ఆమెంట్, నో ఐ ఆమ్ నాట్, నో ఆమెంట్. రిటర్న్ పాజిటివ్ ఆన్సర్, ఎస్ ఐ ఆమ్ ఈటింగ్ ఎ బనానా, నో ఐ ఆమ్ నాట్ ఈటింగ్ ఏ బనానా. ఇట్లా అర్థమైందా. సో ఇక్కడ ఆర్ ఈటింగ్ ఏ బనానా, సో ఏమి తింటున్నావు అని అడిగితే ఎట్లా అంటాం, వాట్ ఆర్ యూ ఈటింగ్, I am eating a banana. Where are you eating a banana? Who is eating a banana? Why are you eating a banana? Which banana are you eating? Understand? How are you eating a banana? సో ఇట్లా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేసుకుంటే వాటికి ఆన్సర్స్ ఇచ్చుకుంటా రాదు. వై ఆర్ ఈటింగ్ ఏ బనానా అంటే ఐఎమ్ ఈటింగ్ ఏ బనానా బికాజ్ ఐఎమ్ హంగ్రీ. హూ ఈజ్ ఈటింగ్ ఏ బనానా, సో మిస్టర్ రాహుల్, సారీ మాస్టర్ ఆర్ మిస్టర్ రాహుల్ ఈజ్ ఈటింగ్ ఏ బనానా. వేర్ ఈజ్ ఈటింగ్ ఏ బనానా, ఈజ్ ఈటింగ్ బనానా ఇన్ ద గ్రౌండ్. సో ఇట్లా నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ తయారు చేసుకుంటా పోవచ్చు. ఇది ఇంటరాగేటివ్ లో. మరి నెగిటివ్ ఇంటరాగేటివ్ చూద్దాం. నెగిటివ్ ఇంటరాగేటివ్, సో నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏం లేదంటే దీనికి అపోజిట్ నెగిటివ్ ఇంటరాగేటివ్. ఆమ్ ఈజ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ తర్వాత రావాలండి నాటు, ఇక్కడ పొరపాటున ఇక్కడ వచ్చింది, సారీ ఫర్ దిస్. సో చూడండి ఇక్కడ ఆరంట్ ఇట్లా వచ్చినప్పుడు ముందు రావచ్చు, కానీ ఇక్కడ విడివిడిగా వచ్చినప్పుడు మాత్రం, నాట్ విడిగా రాసినప్పుడు మాత్రం నాట్ అనే సబ్జెక్ట్ తర్వాత యూజ్ చేయాలా. ఆమ్ ఈజ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ఇక్కడ రావాలి, నాట్ అనేది ఇక్కడ రావాలి ప్రజెంట్ పార్టిసిపల్. ఇది కరెక్టే. ఆర్, ఆర్ అంటార్ ఈజెంట్, ఆర్ అంటార్ ఈజెంట్, ఆమ్ అంటూ కూడా అనుకోవచ్చు. సబ్జెక్ట్ ఈజ్ ఐ, ప్రజెంట్ పార్టిసిపల్. ఆరంట్ యూ ఈటింగ్ ఏ బనానా, నువ్వు బనానా తింటలేవా, ఆరంట్ ఈటింగ్ ఏ బనానా. ఆన్సర్ సేమ్ అండి, ఇంటరాగేటివ్ ఉన్నట్టే నెగిటివ్ ఆన్సర్ సేమ్. స్పోకెన్ ఎస్ ఐ ఆమ్, నో ఐ ఆమ్ నాట్, నో ఐ ఆమెంట్, ఎస్ ఐ ఆమ్, నో ఐ ఆమెంట్. రిటర్న్ ఎస్ ఐ ఆమ్ ఈటింగ్ ఏ బనానా, స్పోక్ నో ఐ ఆమ్ నాట్ ఈటింగ్ ఏ బనానా. సో spoken positive and negative answers, written positive and negative answers. So this is the way of writing answers to negative interrogative sentences, and this is the way of asking questions in negative interrogative. అర్థమైందా. సో నెగిటివ్ ఇంటరాక్టివ్ లో ఇలా క్వశ్చన్స్ అడుగుతాము, అలా ఆన్సర్స్ చేస్తాము. మీరు ఇలాంటి ఒకసారి చూస్తే సరిపోదండి, ఒక 2 టైమ్స్ చూడండి, లేకుంటే ఒకసారి చూసినప్పుడే మీరు నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. మీ ఓన్గా కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఐఎమ్, యువర్ డౌట్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నెక్స్ట్ చూడండి ఎక్సర్సైజ్, fill in the blanks, use clues now at present. I dash play cricket, I dash play now, I am playing now. She dash at present, she is reading at present. So they dash watch TV now, they are watching TV now. సో చేంజ్ ఇంటూ నెగిటివ్, ది నెగిటివ్ లో చేంజ్ చేయాలి. ఏమన్నది, ఐఎమ్ హెల్పింగ్ వర్క్ తర్వాత నాట్ పెడితే నెగిటివ్ లో చేంజ్ చేయాలి. ఐ ఆమ్ ఈటింగ్ అ మ్యాంగో, నెగిటివ్ ఏమైంది, ఐఎమ్ నాట్ ఈటింగ్ అ మ్యాంగో. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. సో దీనికి ఆన్సర్ చేయండి, నెగిటివ్ లో చేంజ్ చేయండి చూద్దాం. సో కామెంట్ సెక్షన్ లో చెప్పండి, దీని నెగిటివ్ సెంటెన్స్ ఏమైందో. నెక్స్ట్
మేక్ క్వశ్చన్స్. సో వీటిని క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి? యు ఆర్ ఈటింగ్ అ మ్యాంగో, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వీటిని క్వశ్చన్స్ తయారు చేయండి. క్వశ్చన్ ఎట్లా తయారు చేయాలో మీకు చెప్పిన కదా నేను. సో హెల్ప్ ఆల్వేస్ ద క్వశ్చన్ బిగిన్స్ విత్ ఎయిదర్ హెల్పింగ్ వర్బ్ ఆర్ డబ్ల్యూహెచ్ వర్డ్స్. అండర్స్టాండ్? ఈవెన్ దో ఇట్ బిగిన్స్ విత్ ఎ హెల్పింగ్ డబ్ల్యూహెచ్ వర్డ్, helping verb is also a part of it. సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ నోట్ అని మర్చిపోవద్దు. సో ఇక్కడ నోట్, దీస్ వర్బ్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇవందరూ గుర్తుంచుకోండి. చాలా మంది అంటారు ఐఆమ్ సీయింగ్ అంటారు, అది కరెక్ట్ కాదండి. ఐ సీ అనాలి. ఐఆమ్ సీయింగ్ రాంగ్. ఐఆమ్ అండర్స్టాండింగ్ అంటారు, అది రాంగ్ అండి. సో ఇవి చాలా బాగా గుర్తుంచుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే బిగినర్స్ అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేవారు, కాకపోతే కొంతమంది ఈవెన్ సమ్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే వీటి గురించి గమనించకుండా మాట్లాడేస్తారు. ఐఆమ్ లవింగ్ అంటారు, ఐఆమ్ లైకింగ్ అంటారు. సో దీస్ ఆర్ నాట్ కరెక్ట్ అండి. ఇమోషనల్ వర్బ్స్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ ఫీలింగ్స్. ఇమోషన్స్ ఫీలింగ్స్ సంబంధించిన వర్బ్స్ ఇవ్వండి. Like, love, hate, dislike, prefer, want, wish, fear, envy, mind, error, what is it? English. సో ఇవి ఇదేదో మిస్టేక్ పడ్డట్టున్నది, చూడండి ఇక్కడ అడార్. ఇవన్నీ వర్బ్స్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అండి. సో వీటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడకూడదు. ఐ లవ్ క్లాసికల్ మ్యూజిక్ అని అడగండి, ఐఎమ్ లవింగ్ క్లాసికల్ మ్యూజిక్ అంటే కరెక్ట్ కాదండి. ఐ హేట్ ఐ హేట్ ఐ హేట్ జంక్ ఫుడ్ అని అనుకోండి, ఐఎమ్ హేటింగ్ జంక్ ఫుడ్ కరెక్ట్ కాదు. ఐ హేట్ జంక్ ఫుడ్ ఈజ్ ఓన్లీ కరెక్ట్. సో థింకింగ్ అండ్ మెంటల్ స్టేట్స్ చూడండి. నో బిలీవ్, ఐఆమ్ బిలీవింగ్, ఐఆమ్ నోవింగ్. సో ఇవన్నీ కరెక్ట్ కాదు. ఐ బిలీవ్, ఐ నో, ఇట్నే వాడాలి మనం వీటిని కూడా. సీ నోస్ ద ఆన్సర్, సీ నోస్ ది ఆన్సర్. సో సీజ్ నోయింగ్ ద ఆన్సర్ అంటే కరెక్ట్ కాదు. సీ నోస్ ద ఆన్సర్ ఈస్ కరెక్ట్. వీటిని అన్నిటిని, ఈ వర్బ్స్ ఇక్కడ ఏమైతున్నాయి అన్నిటిని కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేయము. సో this is the end of the session present continuous tense. I hope all have understood and try to take notes, not only watching it, and please like, share, comment, and try to practice it. Thank you very much.